Hi everyone. Indian State Forest Report 2023 latest data రావడం జరిగింది. సో నిన్ననే రిపోర్ట్ మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ డాటా అనేది రేపు ఏపీ గ్రూప్ 2 మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా వరకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా తెలంగాణలో జరగబోతున్న ఇతర పోటీ పరీక్షలు జనవరి తర్వాత మనకి మళ్ళీ నోటిఫికేషన్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 డిఎస్సి నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి సో ఈ ఎగ్జామ్స్ వరకు ఈ ఎగ్జామ్స్ అన్నింటిలో మళ్ళీ లేటెస్ట్ డాటా అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ డాటాను మళ్ళీ అంటే 2021 డాటా గుర్తుపెట్టుకుంటూనే ఈ 2023 లేటెస్ట్ డాటాను కూడా మనం మళ్ళీ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోవడం కాదు, అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటీవల క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయో మీరు గమనిస్తున్నారు కాబట్టి ఆ క్వశ్చన్స్కి అనుకూలంగా మన ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా మార్చాల్సి ఉంటుంది. దానికి ఉదాహరణ ఇటీవల జరిగిన గ్రూప్ 3, గ్రూప్ 2 ఎగ్జామ్స్ తెలంగాణలో మీకు ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అందుకు ఉదాహరణ. నెక్స్ట్ ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ కూడా అలానే అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఇక్కడ మనము సో నిర్లక్ష్యంగా ఉండడానికి అవకాశం లేదు. సో ఆ రిపోర్ట్లో వివరాల్లోకి వెళ్ళే ముందు ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించి సో ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి సో టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నామండి. త్వరలో టెస్ట్ సిరీస్ మేము స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి సో ఈ మాస్టర్స్ ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేయండి. టెస్ట్ సిరీస్ సో మీరు ఆ స్టోర్లో టెస్ట్ సిరీస్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, దానికి సంబంధించిన వివరాలు, పూర్తి వివరాలు నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా, సో మనము డీటెయిల్లోకి వెళ్దాము. డీటెయిల్లోకి వెళ్ళినట్టయితే మనం గమనించినట్టయితే మీకు చూడండి. సో రీసెంట్గా మనం గమనించినట్టయితే ఎస్టర్డే ఐఎస్ఎఫ్ఆర్ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 రిలీజ్డ్ బై ద కన్సర్న్ మినిస్టర్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఆ విధంగా మనం గమనించినప్పుడు మరి ఈ రిపోర్ట్ అనేది తీసుకున్నట్టయితే ఈ రిపోర్ట్ అనేది 2023 రిపోర్ట్ అనేది ఇప్పుడు 18వ రిపోర్టు, 18th రిపోర్ట్. ఫస్ట్ అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఐఎస్ఎఫ్ఆర్ను రిలీజ్ చేస్తున్న డిపార్ట్మెంట్ ఏంటి? ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనేది సాధారణంగా మనకి భారతదేశంలో ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సో ఆ విధంగా 1987 నుండి 1987 నుండి భారతదేశంలో అడవుల మీద సర్వే చేస్తూ దానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రజలకు అందిస్తూ ఉంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి, ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి. మనం 2021 రిపోర్టు మనం చదువుతూ ఉన్నాము. ఇంకా దానికి సంబంధించిన అంశాలు అడుగుతున్నారు క్వశ్చన్స్గా. సో దానికి అదనంగా ఇప్పుడు కొత్త డాటాను కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఫస్ట్ విడుదల చేసే సంస్థ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. సో ఎప్పటి నుండి విడుదల చేస్తున్నారు? 1987 నుండి. సో ఇప్పుడు రిపోర్ట్ తీసుకున్నట్టయితే ఇది 18th రిపోర్ట్ అని చెప్తున్నాను, 18th రిపోర్టు. సో మరి రిపోర్ట్లో ఏమున్నాయి అంశాలు అని తీసుకున్నట్టయితే మరి ఇక్కడ సో మనకి మొత్తం భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో జాగ్రఫికల్ ఏరియాలో ఇప్పుడు ఈ డాటా ప్రకారము 25.17% అడవులు ఉన్నాయని చెప్తుంది. 25.17% ఇప్పుడు భారతదేశంలో మనం గమనించినట్టయితే. సో ఇది గతంలో తీసుకున్నట్టయితే 2021 ప్రకారం తీసుకున్నప్పుడేమో 24.62 ఉండేది. 2021 రిపోర్టు ప్రకారం 24.62% ఉండేది. దెన్ 23 డాటా ప్రకారం తీసుకుంటే 25.17%. ఆ ఏరియా గమనించినట్టయితే మరి ఇక్కడ 8,27,357 స్క్వేర్ కిలోమీటర్స్. గుర్తుపెట్టుకోండి, ఏరియా 8,27,357 చదరపు కిలోమీటర్లుగా అటవీ విస్తీర్ణం అనేది నమోదై ఉంది. భారతదేశ విస్తీర్ణం 32,87,263 చదరపు కిలోమీటర్లుగా మనం ఉన్నట్టయితే మన భారత భూభాగం 8,27,357లో అడవులు విస్తరించి ఉన్నాయి. దాంట్లో వెరీ డెన్సిటీ ఫారెస్ట్ కావచ్చు, మోడరేట్ డెన్స్ ఫారెస్ట్ కావచ్చు, లేదా ఓపెన్ ఫారెస్ట్ కావచ్చు. సో ఇలా 3 రకాల అడవులు విస్తరించి ఉన్నాయి. వాటి పర్సెంట్ తీసుకున్నట్టయితే 25.17%. ఓకేనమ్మా. సో ఆ విధంగా మనం తీసుకున్నప్పుడు దీంట్లో మళ్ళీ 2 గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఫారెస్ట్ కవర్ మరియు ట్రీ కవర్ 2 ఉన్నాయి.
అడవులు ఓన్లీ సహజంగా పెరిగే అడవులని విస్తీర్ణం వేరు, వృక్షాల విస్తీర్ణంతో కలుపుకుంటే వేరు. ఆ విధంగా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ 7,15,349 చదరపు కిలోమీటర్లు అనగా 21.76 అనేది ఫారెస్ట్ కవర్. ఇది ఫారెస్ట్ కవర్. ఇక్కడ 21.76% ఫారెస్ట్ కవర్ ఇన్ ఇండియా ఆఫ్ ద టోటల్ జాగ్రఫికల్ ఏరియా. 21.76 స్వల్పంగా పెరిగింది. గతంలో 2021 ప్రకారం తీసుకున్నట్టయితే 21.7% ఉండేది. ఇప్పుడు 76% అనేది పెరిగింది అని గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా? సో ఆ విధంగా నెక్స్ట్ ట్రీ కవర్ తీసుకున్నట్టయితే 3.41% పెరిగింది. ఇక్కడ ట్రీ కవర్ అంటే 1,12,014 చదరపు కిలోమీటర్లు ట్రీ కవర్ అనేది విస్తరించి ఉంది మన ఇండియాలో. ఓకేనా? కాబట్టి ఇక్కడ పర్సెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో భారతదేశంలో తాజా నివేదిక ప్రకారం 25.17% అడవులు విస్తరించి ఉంటే దానిలో ఫారెస్ట్ కవర్ వచ్చేసి 21.7%, ట్రీ కవర్ వచ్చేసి 3.41%. అర్థమైంది? గతంలో ఇది 1.99, ట్రీ కవర్ 1.99 లేదా 2% ఉండేది. ఇప్పుడు 3.41%కు పెరిగిందండి ట్రీ కవర్. ఇది మనం ప్రాథమికంగా గుర్తుపెట్టుకునేది. లేటెస్ట్ డాటా కానీ కంపల్సరీ భారతదేశ అటవీ విస్తీర్ణం అడుగుతాడు. మన భారత జాతీయ అటవీ విధానం ప్రకారం లేదా ఇండియన్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ ప్రకారం ఏమో 33% అడవులు విస్తరించి ఉండాలి. సరే, ఇప్పుడు 33% అనేది సో మనం ఎంత ఉంది ప్రజెంట్ 25.17%. సో ఆ 33% పెంచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేది సో ఏ విధంగా కృషి చేస్తున్నాయని మనం కూడా గమనిస్తున్నాం. కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ సో ప్రధానంగా అడవుల పెంపకానికి ప్రత్యేకమైన ఇప్పుడు కార్యక్రమాలు అనేవి చేపడుతున్నవి. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే మరి ఇక 2021 ప్రకారం తీసుకున్నప్పుడు ఎంత శాతం అడవులు పెరిగినాయి అంటే 14.45 స్క్వేర్ కిలోమీటర్స్ ఇంక్రీజ్, స్లైట్లీ ఇంక్రీజ్డ్ దాన్ ద 2021 సర్వే. ఓకే, సో ఇక్కడ 14.45 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది ఇంక్రీజ్ అయింది ఇక్కడ లాస్ట్ అంటే ప్రీవియస్ రిపోర్ట్తో గమనించినట్టయితే. దెన్ ఇయర్ సో ఇక్కడ దీనిలో ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది? ఫారెస్ట్ కవర్ 1289 స్క్వేర్ కిలోమీటర్స్ ఫారెస్ట్ కవర్. న్యాచురల్ వెజిటేషన్ అడవుల విస్తీర్ణం తీసుకున్నట్టయితే 1289 స్క్వేర్ కిలోమీటర్లు పెరిగింది. ఓకేనా? 1289 స్క్వేర్ కిలోమీటర్లు ఇక్కడ ట్రీ కవర్ పెరిగింది. ట్రీ కవర్ గమనించండి. 150 స్క్వేర్ కిలోమీటర్స్ అడవులు పెరిగినాయి. అంటే అడవులు చూడండి, ట్రీ కవర్ ఆఫ్ ద ఇంక్లూడ్ 150 స్క్వేర్ కిలోమీటర్స్ అన్నాడు. ఓకేనా? రైట్. సో ఆ విధంగా మనకు 14.45 స్క్వేర్ కిలోమీటర్స్ అడవుల విస్తీర్ణం అనేది పెరిగింది అని గుర్తుపెట్టుకు. స్లైట్గా ఇంక్రీజ్ అయింది, స్వల్పంగా ఇంక్రీజ్ అయిందని చెప్తున్నాను. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ మరి రాష్ట్రాల వారీగా గమనించాలి. అది ప్రైమరీ ఇన్ఫర్మేషన్. రాష్ట్రాల వారీగా గమనించినప్పుడు ఎక్కడెక్కడ 2021 నుండి 2021 నుండి 2023 మధ్య ఈ 2 ఇయర్స్లో ఏ రాష్ట్రాల అడవులు పెరిగినవి, ఏ రాష్ట్రాల్లో తగ్గినవి అని తీసుకున్నట్టయితే మరి ఇక్కడ చూడండి, ఛత్తీస్గఢ్ అడవులు పెరిగినాయి స్వల్పంగా. దెన్ ఉత్తరప్రదేశ్ సెకండ్ ప్లేస్లో యూపీ ఉంది. థర్డ్ ప్లేస్ తీసుకున్నట్టయితే ఒడిస్సా, ఫోర్త్ ప్లేస్ రాజస్థాన్. అర్థమైంది కదండి? సో ఛత్తీస్గఢ్ అడవులు పెరిగిన రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా, దెన్ రాజస్థాన్ 4 రాష్ట్రాలు. ఇక డిఫరెన్స్ గమనించండి. 2021 రిపోర్టు ప్రకారం ఏమో అడవులు పెరిగిన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉండేది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్ సో ఈ రాష్ట్రాలు ఉండేవి. మరి ఇప్పుడు ఈ 2023కి వచ్చేసరికి 2 రాష్ట్రాలు లేవు. ఇక్కడ ఏపీ లేదు, తెలంగాణ లేదు, సో జార్ఖండ్ లేదు. సో ఏమొచ్చినవి? ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా, రాజస్థాన్ వచ్చినవి. చూడండి, ఛత్తీస్గఢ్ స్క్వేర్ కిలోమీటర్ సగద్ 684 స్క్వేర్ కిలోమీటర్ పెరిగింది. యూపీలో 559, ఒడిస్సాలో 559, రాజస్థాన్ 394. అంటే 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్ అండ్ ఒడిస్సా సంయుక్తంగా ఉన్నవి. కాబట్టి ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా, రాజస్థాన్. ఓకేనా?
ప్రీవియస్లో ఒడిస్సా ఉంది, ఇప్పుడు ఉంది. కాకపోతే ఏపీ తెలంగాణ మటుకు లేవు. కాబట్టి కొత్త పేర్లు గుర్తుపెట్టుకో. 2021-23 మధ్య అడవులు పెరిగిన రాష్ట్రాలు అన్నప్పుడు ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఉత్తరప్రదేశ్ అండ్ రాజస్థాన్ గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఇక్కడ చూడండి, ఓకేనా. ఇక మరొక అంశం ఏం తీసుకున్నట్టయితే మ్యాక్సిమం స్టేట్స్ మనకి ఓన్లీ అడవుల పరంగా తీసుకున్నాం. ఫారెస్ట్ కవర్ పరంగా గమనించినట్టయితే అడవులు పెరిగిన రాష్ట్రాలు, ఇది అడవులు అండ్ ట్రీ కవర్ మొత్తంగా ఉంటుంది. కేవలం ఫారెస్ట్ అన్నప్పుడు మాత్రం మిజోరాం, ఓకేనా. మిజోరాం ఇస్ ద హైయెస్ట్ ఫారెస్ట్ కవర్ ఇన్ ఇండియా యాజ్ ఫర్ 2023 డాటా. మిజోరాం. సెకండ్ ప్లేస్ గుజరాత్, థర్డ్ ప్లేస్ ఒడిస్సా. ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్లో ఒడిస్సా ఉంది, ఫారెస్ట్ కవర్లో కూడా ఒడిస్సా ఉంది. గమనించండి, కేవలం అటవీ విస్తీర్ణంలో పెరిగిన రాష్ట్రాలు అన్నప్పుడు మిజోరాం, గుజరాత్, ఒడిస్సా. అడవులు మరియు వృక్షాల విస్తీర్ణంలో పెరిగిన రాష్ట్రాలు అన్నప్పుడు ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఉత్తరప్రదేశ్ అండ్ రాజస్థాన్ గుర్తుపెట్టుకోవాలి. రెండింటికి స్లైట్లీ డిఫరెన్స్ ఉంది ఇక్కడ. దెన్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ సరే జనరల్గా మనం గమనించినప్పుడు లార్జెస్ట్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ యాజ్ పర్ 2023 2023 డాటా ప్రకారం అడవులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు ఉన్నప్పుడు అబ్వియస్గా ఏంటి మధ్యప్రదేశ్, సెకండ్ ప్లేస్ అరుణాచల్ ప్రదేశ్. ఈ రెండు రాష్ట్రాలు ఎలానే ఉంటాయి. మూడవ రాష్ట్రం మహారాష్ట్ర. మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర. చూడండి, మధ్యప్రదేశ్ ఎం, అరుణాచల్ ప్రదేశ్ ఏ అండ్ మహారాష్ట్ర ఎం మామ్. 2023 ప్రకారం అడవులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు అన్నప్పుడు మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మూడు రాష్ట్రాలు. ఈ డాటా ప్రకారం గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఫారెస్ట్ కవర్ జనరల్గా తీసుకున్నప్పుడు ఏరియా వైజ్ తీసుకున్నప్పుడు ఓవరాల్గా తీసుకున్నా కానీ అంటే జనరల్ గమనించి ఇంతకుముందు చెప్పిందేమో 2023 ప్రకారం జనరల్గా తీసుకున్నా కానీ అడవులు అత్యధికంగా ఏ రాష్ట్రం? మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా ఈ రాష్ట్రాలు ఉంటాయి. ఓకేనా. జనరల్గా అడవులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు ఏ నాలుగింటిని గుర్తించండి అంటే మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఓకేనా. సో నెక్స్ట్ ఛత్తీస్గఢ్, ఒడిస్సా ఈ 4 రాష్ట్రాలు ఉంటాయి. 2023 ప్రకారం అన్నప్పుడు మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర. జస్ట్ స్లైట్ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనం ఓన్లీ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్గా పరంగా తీసుకున్నాం. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరంగా గమనించినప్పుడు అత్యధిక ఫారెస్ట్ కవర్ పర్సెంట్ అటవీ విస్తీర్ణం కాకుండా అటవీ శాతం అత్యధికంగా ఉన్న వాటిలో మనం పర్సెంట్ గమనించినట్టయితే లక్షద్వీప్ గమనించండి. హైయెస్ట్ పర్సెంట్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ అటవీ శాతంలో అత్యధికం అంటే ఫస్ట్ ప్లేస్లో ఫస్ట్ ర్యాంక్లో ఉన్నది ఏంటంటే లక్షద్వీప్ తర్వాత మిజోరాం. రాష్ట్రాల పరంగా ఎలాగో మిజోరాం మనకు తెలుసు. కాకపోతే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ పరంగా తీసుకున్నప్పుడు లక్షద్వీప్ 91.33%, మిజోరాం 85.34%, థర్డ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ 81.62%. ఓకేనా. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది 2023 ప్రకారం ఉన్న బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. పూర్తి వివరాలు పూర్తి డీటెయిల్తో మన నెక్స్ట్ వీడియో మళ్ళీ నేను చేస్తాను. జస్ట్ ఇప్పుడు వచ్చిన మనం వివరాలు కొంచెం మనం బ్రీఫ్గా మనం పరిశీలించాల్సి ఉంటుందని చెప్తున్నాను. ఓకేనా. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. 2023 ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్టు ఐఎస్ఎఫ్ఆర్ ప్రకారం ఓకేనా 19 రాష్ట్రాలు అండ్ కేంద్రపాలిత ప్రాంతాలు 19 స్టేట్స్ అండ్ యూటీస్ have above 33% of the national average. 19 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు అంటే మనకి ఏదైతే 33% అనుకుంటున్నామో ఓకేనా ఆ 33% కంటే ఓకేనా తక్కువ ఉందని చెప్తుంది. అండర్ ద ఫారెస్ట్ కవర్ 33%. 19 రాష్ట్రాల్లో 33% కంటే తక్కువ ఉంది. ఓకేనా. సో ఆమె ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. రైట్. అవుట్ ఆఫ్ దిస్ ఇవి కాకుండా 8 రాష్ట్రాలు 8 స్టేట్స్ 19 రాష్ట్రాలు తక్కువన్నవి 19 రాష్ట్రాలు మరి కేంద్రపాలిత ప్రాంతాలు. కానీ 8 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు అంటే మిజోరాం కావచ్చు, లక్షద్వీప్ కావచ్చు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కావచ్చు, నాగాలాండ్ కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్. ఓకే. సో నెక్స్ట్ మేఘాలయ, త్రిపుర, మణిపూర్ అంటే ఈశాన్య రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలు.
ఏంటి కేంద్రపాలిత ప్రాంతాలు? లక్షద్వీప్ అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఈ 8 రాష్ట్రాలలో అత్యధిక అంటే దాదాపు 75% అడవులు విస్తరించి ఉన్నవి అని చెప్తున్నాను. ఇప్పుడు అడిగే క్వశ్చన్ అంతా స్టేట్మెంట్స్ ప్రకటనల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి భారతదేశంలో 8 రాష్ట్రాల్లో అడవులు అత్యధికంగా అంటే అత్యధిక శాతంలో విస్తరించి ఉన్నవి. 19 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో అడవులు 33% కంటే తక్కువగా ఉన్నవి. అంటే జాతీయ సగటుతో కంపేర్ చేసినప్పుడు ఈ అని ఇచ్చేసి పై వాటిలో ఎన్ని సరైనవి 1, 2 ఈ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కాన్సెప్ట్ అనాలిసిస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. డాటా ఇంపార్టెంట్. ఇక్కడ డాటాను కూడా మనము నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే డాటా కూడా అడుగుతున్నాడు. దానికి ఎగ్జాంపుల్ రీసెంట్గా జరిగిన టీజీ గ్రూప్ 2 ఎగ్జామ్స్. ఓకేనా? డాటాను మనం మెయిన్ డాటాను గుర్తుపెట్టుకోవాలి అండ్ అక్కడ ఉన్న కాన్సెప్ట్ను కూడా క్లియర్గా మనం గుర్తుపెట్టుకోగలగాలి. అలాంటప్పుడే మనము ఇక్కడ ఎగ్జామ్లో క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి నెక్స్ట్ ఫిబ్రవరిలో జరగబోయే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో పర్యావరణం అనే టాపిక్లో దీనికి సంబంధించిన డాటా మీకు అడుగుతాడు. కాబట్టి మీరు రెడీ ఉండండి. ఓకేనా? ఈ విధంగా ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఓకేనా, తెలంగాణ పరంగా తెలంగాణ అభ్యర్థులకు సంబంధించి అప్కమింగ్ నోటిఫికేషన్స్లో మనకి దీనికి సంబంధించిన ఒక బంపర్ బ్లాస్టర్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి తెలంగాణ పరిస్థితి ఇక్కడ ఏంటి? ఇక్కడ లాస్ట్ మనం గమనించినట్టయితే తెలంగాణ 2021 ISFR ఏం చెప్తుంది? అడవులు పెరిగినాయి అని చెప్తుంది. మరి 2023 ఏం చెప్తుంది? చూడండి, ISFR 2023 as declined by 100.42 square kilometers అని చెప్తుంది. 2021-23 మధ్య తెలంగాణలో 100.42 చదరపు కిలోమీటర్ల అడవులు తగ్గినవి అని చెప్తుంది. చూడండి, 2 సంవత్సరాల్లో మనకి వచ్చిన డిఫరెన్స్ గమనించండి. 2019 నుండి 2021 మధ్య అటవీ శాతం తగ్గింది తెలంగాణలో. ఓకేనా? 2017 నుండి 2019 మధ్య తగ్గింది. తిరిగి 2019-2021 మధ్య అటవీ విస్తీర్ణం పెరిగింది. మళ్ళీ 2021-2023 మధ్య తెలంగాణలో అటవీ విస్తీర్ణం తగ్గింది. దాదాపు 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం తగ్గింది అని చెప్తుంది. ఎవరు? ISFR 2023 డిక్లైన్డ్ అని చెప్తుంది, డిక్రీజ్ అని చెప్తుంది ఇక్కడ. ఆ విధంగా తీసుకున్నప్పుడు అంటే ఇక్కడ మరి తెలంగాణతో పాటు భారతదేశంలో ఇంకే రాష్ట్రాల్లో అయినా అడవులు తగ్గినాయా అంటే తగ్గినాయి. మన ఆంధ్రప్రదేశ్ కూడా తగ్గింది. అంతేకాదు మధ్యప్రదేశ్లో కూడా అటవీ విస్తీర్ణం తగ్గింది అని చెప్తున్నాను. మధ్యప్రదేశ్లో 371 చదరపు కిలోమీటర్ అడవులు తగ్గితే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో 138, తెలంగాణలో 100. అంటే మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్వల్పంగా అడవులు తగ్గిన రాష్ట్రాలు అన్నప్పుడు మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం. తెలంగాణ వాళ్ళకి వచ్చేసరికి తెలంగాణ అంశం కంపల్సరీ, ఆంధ్రప్రదేశ్ కూడా సేమ్. ఇద్దరికి కామన్ పాయింట్ ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏపీ తెలంగాణ పెరిగింది, అప్పుడు కామన్ పాయింట్ ఇద్దరికి. ఇప్పుడు ఇద్దరికి కామన్ పాయింట్ 2 రాష్ట్రాలు తగ్గినాయి. చూడండి, పెరగడం తగ్గడం రెండుంట్లో కామనే ఉంది. కాబట్టి ఇక్కడ ఇద్దరికి గుర్తుపెట్టుకునే అంశమే. అయితే తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి కాబట్టి 33 జిల్లాల్లో 13 జిల్లాలు తగ్గిందట, అడవుల విస్తీర్ణం స్వల్పంగా తగ్గిందట. కానీ 20 జిల్లాల్లో పెరిగిందట. 2023 ప్రకారం 20 జిల్లాలో పెరిగిందని చెప్తున్నారు. మరి 13 జిల్లాల పరంగా తీసుకున్నప్పుడు ఏ జిల్లాలో తగ్గింది? ఆదిలాబాద్. ఫస్ట్ ఆదిలాబాద్లో అడవి విస్తీర్ణం తగ్గింది. ఆదిలాబాద్ తర్వాత రెండో స్థానంలో భద్రాద్రి కొత్తగూడెం. దేంట్లో రెండో స్థానం? తగ్గుదలలో. మూడో స్థానంలో నిర్మల్ జిల్లా. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్ జిల్లా. ఈ 3 జిల్లాల్లో అంటే 13 జిల్లాలకు గాను ఈ 3 జిల్లాల్లో అత్యధిక అటవీ విస్తీర్ణం తగ్గిపోయింది. దీనికి చాలా కారణాలు కావచ్చు. ఓకేనా? మరి ఇక పెరిగిన జిల్లాలు ఏమైనా ఉన్నాయి? 20 జిల్లాలు అంటున్నాం కదా. పెరిగిన జిల్లాల పరంగా తీసుకుంటే జగిత్యాల 54 చదరపు కిలోమీటర్ల మేర అడవులు జగిత్యాల పెరిగినాయి. జగిత్యాల, నాగర్ కర్నూల్
జగిత్యాల, నాగర్ కర్నూలు, మంచిర్యాల ఈ 3 జిల్లాల్లో పెరిగినవి అని చెప్తున్నారు. 20 జిల్లాలలో ఈ 3 జిల్లాలు మెయిన్ ఇంపార్టెంట్. జగిత్యాల, నిర్మల్, ఇంకోటేంటి మంచిర్యాల, ఈ 3 జిల్లాలు పెరిగినాయి. ఆదిలాబాద్లో తర్వాత భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్ జిల్లా ఈ 3 జిల్లాలు తగ్గింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఆ విధంగా తీసుకున్నప్పుడు మరి తెలంగాణలో అటవీ శాతం ఎంత సార్, అది ఇంపార్టెంట్ కదా. ఓకేనా? సో కాబట్టి గమనించండి, తెలంగాణలో ఉన్న అటవీ శాతం తీసుకున్నట్టు 2021-23 మధ్య మనం తీసుకున్నప్పుడు 22.3%, ఇది 22.03% తెలంగాణ అటవీ విస్తీర్ణం 2023 ప్రకారం. అర్థమైంది కదా. సో గతంలో ఇది ఎంత ఉండే, 18.98% ఉండే ఐఎస్ఎఫ్ఆర్ ప్రకారం. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ తెలంగాణ ప్రకారం వేరు. ఐఎస్ఎఫ్ఆర్ 2019-21 మధ్య తెలంగాణలో 18.98 అడవులు ఉన్నాయని చెప్పింది. అదే 2023 గారికి వచ్చేసరికి 22.03 పెరిగింది, కానీ అంటే శాతం పెరిగింది, కానీ మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు స్వల్పంగా తగ్గింది అక్కడ. ఓకేనా? సో 22.03% ఉన్నది ఇక్కడ. మరి ఇక్కడ గమనించినట్టయితే మన నేషనల్ యావరేజ్ ఎంత అనుకున్నాం, 25.17. తెలంగాణ యావరేజ్ ఎంత ఉంది, 22.03. కంపారిజన్లో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్, ఈ విధంగా తీసుకోండి. అదేవిధంగా ఐఎస్ఎఫ్ఆర్ కార్బన్ స్టాక్స్ ఇచ్చాడు, ఫారెస్ట్ ఫైర్స్ ఇచ్చాడు. ఓకేనా? సో ఈ విధంగా డీటెయిల్ మనకు పూర్తి వివరాలతో ఉంది కాబట్టి దానిలో కొంతవరకు తెలంగాణ పరంగా తీసుకున్నట్టయితే అడవులు భారతదేశంలో ట్రోపికల్ డెసిడస్ ఫారెస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఉష్ణమండల ఆకురాల అరణ్యాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీటికి అగ్ని ప్రమాదాలు ఎక్కువ. మరి అలాంటి అగ్ని ప్రమాదాలు తెలంగాణ పరంగా తీసుకున్నప్పుడు భారతదేశంలోనే మన తెలంగాణ జిల్లాలు కూడా అంటే ఫారెస్ట్ ఫైర్ ప్రోన్ ఏరియాలో ఉన్నాయి, అటవీ కార్చిచ్చు ప్రమాదంలో ఉన్నాయి. అలాంటి జిల్లాలు ఏంటి అంటే గమనించండి, భద్రాద్రి కొత్తగూడెం అండ్ ములుగు జిల్లా. భారతదేశంలోనే అత్యధిక అటవీ ప్రమాదాలు జరిగే జిల్లాల పరంగా గమనించినప్పుడు భద్రాద్రి కొత్తగూడెం 8వ స్థానంలో, ములుగు జిల్లా 9వ స్థానంలో ఉంటుంది అని చెప్తున్నాను. ఓకేనా? సో ఈ ఫారెస్ట్ మనకి జనరల్ గమనించినట్టే. ఓకేనా? రైట్.